ఏం పని అమ్మికిడా? మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది. గొడవలు జరగకుండా చూడమన్నారు సార్. కట్టె సేత పట్టి 100 మంది ఉండారు. సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు? ఓరా. రేయ్, నేను లోపలికి పోయి చూస్తా. ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా, లేదా బయట నుంచి వస్తే మీరు చంపేయండి. జరగండి. రేయ్, ఈయనే ఉండవా? మీరు కానివ్వండి స్వామి. నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడ నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది. నిన్ను నరికి నేరుగా దానికాడికే పోవాలా? జగ్గారెడ్డంటే ఆటలు అనుకుంటుండవా? వెళ్ళరా కొడకా! అమ్మా, ఓ పాలు రండమ్మా. ఎక్కడికిరా? దిష్టి తీయాలమ్మా. ఎవరికి? చిన్నబాబుకమ్మా. ఎందుకురా? ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలలు తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదులుతాడా అమ్మా? ఊరంతా చూస్తుండగానే ఆయన్ని బతికుండగా తగలెట్టేశాడంట. మా అక్కనే కాదు, సీమలో ఏ ఆడబిడ్డ పైన చేయబడినా ప్రాణం ఉండగానే వాడెక్కిస్తా నా కొడకల్లారా. ఆడికి చెప్పండి, ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర కళేశ్వరెడ్డి అని. ఏంద్రా చూస్తున్నారు? దమ్ములు కోసి గుండెలు పడి తీస్తున్న కొడకల్లారా, తీసుకెళ్ళండి.
బాలుగారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అసలు నువ్వు నా కంపెనీలో పనిచేసిన బాలువేనా? తప్పు చేస్తే ఒక మనిషిని చంపేసే అంత కోపం ఉన్న నీతో లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు అమ్మించుకున్నాను చూడు. నేను ఆ చెప్పుతో ఫిడేల్మని కొట్టుకోవాలి. ఊరుకోండి. ఇదంటే ఏదో ఎమోషన్, అదంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అలా. బతుకు తెరు అలాంటి మాటలు నీకు సెట్ అవ్వవు. వద్దులే. చిన్న పాపని ముట్టుకున్నోడి చేయి తీసేసావు, ఫైన్. అక్కని ముట్టుకున్నోడిని తగలబెట్టేశావు, సూపర్. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఎన్ని చేసి వచ్చావో. మీరు నా మెయింటెనెన్స్ అలా అనుకుంటున్నారు, మనకంత సీన్ లేదండి. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఆహా. బానే ఉంటావుగా? బానే ఉంటాననుకోండి, కానీ ఏం చెప్పమంటారు లేండి. క్లాస్లో అమ్మాయిలతో మాట్లాడదాం అంటే టీచర్లు ఉండేవారు. పోనీ క్లాస్ అయిన తర్వాత పార్కింగ్లో మాట్లాడదాం అంటే నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని మా అమ్మ గంట ముందు ఉండేదండి. గంట ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లేది. అక్కడున్న అమ్మాయిలందరూ ఒకటే నవ్వండి, ఒకటే నవ్వు. పోనీలే బాలు, అప్పుడు నువ్వు చిన్నపిల్లోడివేగా. ఎవరండి చిన్నపిల్లోడు? ఐ వాజ్ స్టడింగ్ మై 10th క్లాస్, యు నో. 10th? మా అమ్మ దెబ్బకి ఇంకా అమ్మాయిల జోలికి వెళ్ళడం మానేశానండి. అప్పట్లో నా ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్నీ మా అమ్మేనండి. పాపం పిచ్చిది ఎలా ఉందో ఏంటో. అయి పోపి కంట్లో నుంచి నీళ్ళు చేసినాయండి. చూడండి చూడండి. ఏడోకు. నువ్వు చేసే చేష్టలకి ఏడ్చే ఏడుపులకి అసలు సంబంధమే ఉండదు బాలు. బాలు ఏంటండి, ఊరంతా రుద్రకలుష్ రెడ్డి అంటుంటే. అయ్యా బాలకోటయ్య, సీమలో భర్తని పేరు పెట్టి పిలవరంట. బాలువే బెటర్. సర్లేండి, మీ కంఫర్ట్. నాదే ముందులే, నీ కంఫర్ట్గానే ఉందిగా. రారా నా కొడక. ఇంట్లో లేడంటానా? ఏడో దాక్కుండాడు. ఓడు యాడున్నా వదలను, ఉత్త సేత్తో చంపేస్తా. ముసలు నా కొడక. రాముడు లంక మీద పడింది ఈనుంటావు, అదే పత్తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటాదో నేను చూపిస్తా. నా మనిషిని ఒకడిని చంపి ఎగరతాండారు. చంపడంలో నేను మీ అబ్బన్రా. యాడైతే మన్సూర్ని చంపినారో ఆడే ఎత్తుకోండి, పోండ్రా. నమస్కారం అయ్యా. అయ్యా, ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేస్తున్నారయ్యా, వెళ్ళకూడదు. ఎవడు చేసినాడో నీకు తెలుసు, నాకు తెలుసు. లేయ్ దించండి రా. పట్టాభి, మన పట్టాబాయి ఉండలే అన్నా. 25 ఏండ్ల నుంచి నా లెక్క పొద్దు చూస్తున్న పట్టాభి చేతి నేను గుర్తుపట్టలేనంటరా. బయటికి పోతున్నారు కదా, దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు. అని బయటికి తీయండి రా. ఒక్క నిమిషం ఆగండి సార్. కాంక్రీట్ని కెమికల్ అండ్ యాసిడ్స్తో కరిగించాలి. అలా చేస్తే ఫ్లెష్ అండ్ బోన్స్ మొత్తం కరిగిపోతాయి. ఇలాగే కార్యక్రమం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. చెంగారెడ్డి అన్నంత పని చేస్తాడు, మన వాళ్ళందరినీ దాటుకుంటూ నీ కాడికి వస్తాడు. అది జరిగితే మీ అమ్మకి ఇచ్చిన మాటకు అర్థం లేదు. నీకేమన్నా జరిగితే నన్ను క్షమించడానికి మీ అమ్మ నాయనలు కూడా లేరురా.
వెళ్ళిపోరా. మీ అక్కని తోడుకొని పోయి చెంగారెడ్డి కాళ్ళు పట్టుకొనైనా యుద్ధాన్ని ఆపేయమని చెప్పి భంగపడతా. నువ్వు బయలు. సమస్య తీరుస్తానని నేను మా నాన్నకు మాటిచ్చా. ఈ పరిస్థితులు వదిలి వెళ్ళాను. బాలు పద వెళ్దాం. ఎక్కడికి? ఒక చిన్న పని ఉంది, పద. ఎవరింటికి? ఒక్క నిమిషం. తాత మీరేంది బాబు ఇక్కడ? ఇక్కడ పోలయ్య ఇల్లు ఎక్కడ? పదండమ్మ, నేను తీసుకెళ్తా. కూర్చో. కూర్చోండి అయ్యా. అయ్యా మీరు మా ఇంటికి అంటే అమ్మా, గంగ కోసం వచ్చావమ్మా? గంగ పనికి పోయినాదమ్మా. వచ్చే ఏలైనాది. గంగతో మీకేం పనమ్మా? అమ్మవారికి పొంగల్ తినిపించాలని కోళ్ళకి రంగు వేయమని అడిగిందమ్మా. అది మీరేనా అమ్మా? నాకు కూడా చెప్పింది. దానికి అందంగా ముస్తాబై సోకులు చేసుకోవడం అంటే చాలా ఇష్టమమ్మా. కానీ ఆ మైనింగ్ పనులకు పోయి పోయి రంగు రూపు లేకుండా పోయాయి. ఆ మైకా తొవ్వి తొవ్వి దాని చేతులు పాడైపోయినాయమ్మా. అదేంటమ్మా స్కూల్ పంపట్లేదా? ఈ ఊర్లో బడాడుందయ్యా. స్కూల్ లేకపోవడం ఏంటి? మరి పిల్లలందరూ ఏం చేస్తారు? పూట గడవాలంటే పనికెళ్ళాలి కదయ్యా. మీరెళ్ళొచ్చుగా. మాకే పనుంటే చిన్న బిడ్డను దేనికి పంపుతామయ్యా? ఇక్కడ పెద్దలకి పనులు లేవు, పిల్లకాయలకి చదువులు లేవు. పలక పట్టుకున్నా కొడతారు, క్వారీకి పంపకపోయినా కొడతారు. వస్తులుండే కన్నా పిల్లని పనిలోకి పంపితే కనీసం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి కదయ్యా.